ఈ టైంలో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం మాట్లాడుకుందాం సార్. వేణుస్వామి గారు నిన్న ఒక స్టేటస్ పెట్టారు సార్. ఈరోజు శోభిత, నాగచైతన్య వీళ్ళ జాతకం ఏ విధంగా ఉంటుందో నేను చూసి చెప్తానని చెప్పేసి. అంటే గతంలో ఈయన నాగచైతన్య, సమంత విడిపోతారని ఫస్ట్ చెప్పారు అన్నట్టుగానే విడిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఈయన వీళ్ళ జాతకం తీసి వీళ్ళ లైఫ్ ఏ విధంగా ఉంటుందో చూస్తారనేసరికి ఒక్కసారి చర్చకు మళ్ళీ వచ్చేసింది. ఏం చెప్తారా అని చెప్పేసి. మరి మీరేం చెప్తారు సార్ దీనికి? దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ రబ్బింగ్ ఆన్ ది రాంగ్ సైడ్ అంటారు. శుభవాని ఫస్ట్ వైఫ్తో విడిపోయాడు నాగచైతన్య. శుభవాని మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు. ఎంత సెలబ్రిటీలు అయినా సరే ఈ ఈ జాతకాల ప్రకారం మళ్ళీ వీళ్ళు విడిపోతారు, వీళ్ళు కలుస్తారు. ఇప్పుడు జాతకం అనేటటువంటిది ఇట్స్ నాట్ ఏ సైన్స్. సైన్స్ను నమ్మాలి. జాతకం అను, వాస్తు అను ఏదైనా సరే ఒక నమ్మకం. మరి ఇంకా గట్టిగా చెప్పాలంటే మూఢనమ్మకాలు. వేణు చెప్పినవన్నీ ఎందుకు అవ్వలేదు ఇంతకుముందు? అవును. ప్రభాస్ గురించి ఏం చెప్పాడు వేణు? అది జరిగిందా? సో ఇవన్నీ నమ్మకాలు, నన్ను అడిగితే నమ్మకాలు. ఇప్పుడు వాస్తుని భయంకరంగా నమ్ముతాం ఇండియాలో. మరి అడ్వాన్స్డ్ కంట్రీస్లో 100 ఫ్లోర్లు ఉంటాయి. ఆ 100 ఫ్లోర్లకి ఆ వాస్తు ఎక్కడ ఉంటుంది? వాస్తు ఈజ్ నాట్ ఏ సైన్స్. తర్వాత జ్యోతిషం కూడా సైన్స్ కాదు. సైన్స్నే నమ్మాలి. ఎందుకంటే మనకి ఆధారాలు ఉన్నాయి. మనకి రేడియో కనిపెట్టింది మార్కొని, ఎలక్ట్రిసిటీ కనిపెట్టింది. ఇవన్నీ సైన్స్ ద్వారా వచ్చినటువంటి కంఫర్ట్స్ మనం ఎంజాయ్ చేస్తున్నాం. సో జ్యోతిషంలో నీకు అహం పట్ అని వచ్చేస్తుందంటే ఇదేమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపమా? బట్ వాళ్ళిద్దరు రెండోసారి పెళ్లి చేసుకుంటున్నారు. లెట్ us hope ఫర్ ది గుడ్. మళ్ళా నేను ఈ అమ్మాయి ఇంత తెలివైంది, ఇంత చదువుకుంది, ఇంత టాకటివ్, ఇంత స్మార్ట్ గర్ల్ కదా. సో సమంతే ఇమ్మలేకపోయింది అక్కడ. ఈ అమ్మాయి వెళ్ళిన తర్వాత ఎట్టా ఉంటుందే అలా ఆలోచన వచ్చింది నా బుర్రకి. కానీ లెట్ us hope ఫర్ ది బెటర్మెంట్. ఒక సెలబ్రిటీ అయినంత మాత్రాన వాళ్ళ మీద విమర్శలు గుప్పించి వాళ్ళని చీల్చి చెండాటం సభ్యత కాదు కదా. అందులో సోషల్ మీడియాలో ప్రతి వాళ్ళు ఇది హాట్ టాపిక్ అయినందువల్ల ఏదో వ్యూవర్షిప్ కోసం ఏదో చెప్తూ ఉంటారు. సో ఆ విధంగా ఎవరికి వచ్చింది. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నది ఏంటంటే వాక్ స్వాతంత్రం. వాక్ స్వాతంత్రం ఉండబట్టే సోషల్ మీడియాలో, ఓటీటీలో బూతులు కూడా రాస్తున్నారు, బూతులు కూడా మాట్లాడుతున్నారు. సో స్వాతంత్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కానీ దుర్వినియోగం చేసుకుంటే అది సంస్కారం కాదు కదా. అవును. సో ఒకళ్ళొకళ్ళు గౌరవించుకోవటం, చక్కగా మాట్లాడుకోవటం అది సంస్కారం. సో ఎవరి ఆలోచనలు ఏ విధంగా ఉన్నా సరే వాళ్ళిద్దరూ తొందరగా ఒకటవుతున్నారు. సో లెట్ us hope ఫర్ ది గుడ్. ఓకే. అలాగే సార్, ఇప్పుడు సమంత గారు మరి ఇంకా రియాక్ట్ అవ్వలేదు వీళ్ళ ఎంగేజ్మెంట్ పైన. అఫీషియల్గా ఏమన్నా శుభాకాంక్షలు ఇట్లా తెలియజేసే ఛాన్స్ ఉందా, లేకుంటే మౌనం వహిస్తారంటారా? సమంత ఇప్పుడు ఏ విధంగా శుభాకాంక్షలు చెప్పుద్ది? తన ప్లేస్లోకి రీప్లేస్ చేసి ఒక అమ్మాయి వచ్చింది. చెబితే నాగ చైతన్యతో చెప్పాలి శుభాకాంక్షలు. సో ఫ్రెండ్లీగా, అది ఒక మంచి కల్చర్. అది అసలు కళ్ళమట్టి నీళ్ళు పెట్టుకుంటుంది సమంత. ఇంకేం చెప్పుద్ది? చెబితే మంచిదే, చెబితే మంచిదే, ఒక ఫ్రెండ్లీగా ఉంటే మంచిదే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆవిడతో రష్యన్గా ఆవిడతో ఉన్నారు. అంతకుముందు వైఫ్ చక్కగా ఉంటుంది. ఆవిడ పేరు అన్నా లెజినో ఒక ముందు రేణు దేశాయ్ గారు. రేణు దేశాయ్ గారు. నాకు అనిపిస్తుంది రేణు దేశాయి మళ్ళీ పిల్లలు ఉన్నారు, పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు కలిసి ఉంటే బాగుండేది అనేటటువంటి అనే అభిప్రాయం పర్సనల్గా నాకుంది. తర్వాత పవన్ కళ్యాణ్ విజయాన్ని ఆవిడ ఆస్వాదిస్తుంది, చాలా సంతోషపడుతుంది. తర్వాత తన కొడుకు హీరో అవుతాడు అనేటటువంటి ఆనందంలో ఉంది.
బట్ మరి అక్కడ ప్లేస్ ఖాళీ లేదు కదా, అక్కడ పోస్ట్ ఫిలప్ అయిపోయింది, అర్నాలేసిన ఉంది. తర్వాత పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు చెప్పినటువంటి అని కూడా విన్నాను నేను. సో దట్ ఈస్ ఏ గుడ్ కల్చర్, అది మంచి మేనర్స్. ఎందుకంటే విడిపోయిన తర్వాత కూడా గ్రీవెన్సెస్ లేకుండా ఎక్కడన్నా కలిస్తే ఫంక్షన్లో కలుస్తారు, కలిస్తే హలో బాగున్నారా అంటే బాగున్నాను అనేటటువంటి ఒక ఎక్సర్సైజ్ చేసుకోవటానికి అది దట్ ఈస్ ఏ వెల్ బీయింగ్ మేనర్డ్, ఒక మంచి సాంప్రదాయం అది. అటువంటి దాన్ని మనం ఆహ్వానించాలి. ఇప్పుడు ఈ శోభిత ఎంతవరకు ఫిట్ అవుతుందా లేదా అనేది చాలామంది సోషల్ మీడియాలో కూడా చెప్తున్నారు. సో ఫిట్ అవుతుందా లేదా అనేది దట్ ఈస్ దెయిర్ హెడేక్, మనకేముంది, బికాస్ దే ఆర్ లెజెండ్స్. కాబట్టి మనం మాట్లాడుకుంటూ ఉంటాం.